సో హలో గైస్, నేను నేషన్ గేమర్ వైట్ తెలుగు 2 అనమాట. సో రివెంజ్ మ్యాచ్ అనమాట. మన అలెక్స్ ఇంకా మనం చూద్దాం. ఇది ఎవడో ర్యాండమ్గా వచ్చాడు, కిక్ చేసి పడుద్దాం. పోరా బ్యాన్. ఎస్ స్టార్ట్ బ్రో. స్టార్టే. ఓకే గాయస్, వీడియో సారీ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ అనమాట. సో గైస్, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి ఒక హెడ్ షాట్ కొట్టేయండి అన్నమాట. గంతో కాదు, నార్మల్ మీ మెత్తని ఫింగర్స్తో. ఓకే, మనమైతే ఏడబ్ల్యూఎం ఇంకా మ్యాక్స్ 7 తీసుకుందాం. డెజర్ట్ టేకర్ ఫస్ట్ రౌండ్ ఓన్లీ డెజర్ట్తో కొడదాం హెడ్ షాట్. మనోడికి కనిపించకుండా కొట్టాలి గైస్. అన్లిమిటెడ్ గ్లూవల్స్ ఎట్లేను, గ్లూవల్స్ ఒకటే కాదు, బాంబులు ఇవన్నీ కూడా. మనోడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనోడు బాంబులు ఇసురుతాడు, గ్రానైట్స్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, అదిగోండి. ఫస్ట్ ఏడబ్ల్యూఎంతో ట్రై చేద్దాం. కనిపించట్లేదు మనోడికి. నా దగ్గర స్కిల్ ఉంది గైస్, అది అసలు కనిపించదు. చూసాడు, ఆ టైప్ తిరుగున్నాడు. ఎస్ వచ్చేసాం. ఇప్పుడు చూడండి, వెంటనే స్పీడ్గా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు నన్ను వేసేయడానికి, ఎందుకంటే మన బ్రోకి సరదా. 150 కొట్టాడంటే ఆగడం, ఇంకా వచ్చేస్తాడు. ఆగండి, హెడ్ వద్దులే, డెజర్ట్తోనే కొడదాం హెడ్. యా గ్యాస్ కంప్లీట్ అయిపోయింది. హెడ్ షాట్ నాకు నేను నేర్చుకున్న ఛాలెంజ్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్ మనం గెలుస్తామా ఓడతామో తెలీదు, బట్ ఐ ట్రైల్ మై లెవెల్ బెస్ట్ అనమాట. ఓకే, సైతే వేద్దాం అంటేనేమో మనడు గ్రానైడ్లు ఇసరి పడుతాడు. సో గ్రానైడ్లు అసలు ఇసరకూడదు. అదే మన బ్రో దగ్గర ఉండి చాలా దూరంగా ఉండాలి. యాక్చువల్లీ రివెంజ్ మ్యాచ్ నేను ఎట్టమల్లే, మన అలెక్స్ ఉన్నాడు, అదే బ్రో ఎట్టమన్నాడు. అలెక్స్ యాక్చువల్లీ పాపం అలెక్స్ది చాలా పాత ఛానల్ పోయిందనమాట. చూద్దాం. వచ్చాడు క్రోనో. రే ఆ క్రోనో చూస్తే, యాక్చువల్లీ నేను 2GB ఫోన్ గైస్ ఇది, కానీ మనోడిది ఏకంగా 5G కొత్తది పోకో ఫోన్ అనమాట. మొన్న కొన్నాం. యా థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఏడబ్ల్యూఎం ఇంకా M1XX తీసుకున్నాడు, అదే తీసుకున్నాం. ఇంకా డెజర్ట్. సో గాయస్, గన్స్ వేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. చలో, ఈ రౌండ్ నాకు తెలిసి మనం కొడేద్దాం. నీకోసం కొట్టేస్తాను గైస్. బ్రా హెడ్ షాట్ కొట్టమంటారా? సరే చూద్దాం. అది కూడా ఏడబ్ల్యూఎంతో. అది చాలా కష్టం ఏడబ్ల్యూఎంతో కొట్టడం, కానీ మీకోసం ట్రై చేస్తా. యా M1 పెట్టుకున్నాం, కానీ ఏడబ్ల్యూఎంతో కొడతాను. చాలా కష్టంగా ఏడబ్ల్యూఎంతో హెడ్ షాట్ కొట్టడం. ఎవరికి తెలియకుండా నుంచున్నవన్న కొట్టగలం, కానీ పరిగెట్టివని కూడా కొట్టగలం. కానీ మూమెంట్ ఇంకా టచ్ ఇవి ఉన్న వాళ్ళు మాత్రం అసలు కొట్టడం చాలా చాలా కష్టం. కానీ మన ఏడబ్ల్యూఎం కింగ్ KV18 బ్రో అయితే కొట్టగలడు. నేను ఏడబ్ల్యూఎమే ఎక్కువ బాగా ఇష్టం ఫ్రీ ఫైర్లో, దాని తర్వాత ఇంకేమన్నా. సో మీరు ఎవరన్నా నా ఛానల్కి వచ్చినట్టయితే నా గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చేయండి. యాక్చువల్గా మన గిల్డ్ పేరే AGY గాడ్స్ FF తెలుగు అనమాట. AGY అంటే ఏంటో కాదు, అశ్విన్ గేమర్ వైటీ తెలుగు. యా మనోడికి ఇచ్చేసాం షార్ట్. ఓకే, 2 రౌండ్లు గెలిచాం. లీగ్లో ఉన్నాం, కానీ మన బ్రో 1 రౌండ్ గెలిచి చాలా లోలో ఉన్నాడు. తను మ్యాక్సిమం 5 రౌండ్స్ కొట్టగలడు అంతే. తను యాక్చువల్లీ ఫ్రీ ఫైర్ బాగా ఆడితే మాత్రం వచ్చేది, కానీ ఎక్కువ రోబ్లాక్స్
మైన్క్రాఫ్ట్ ఇలాంటి వాటితో ఆడతాడు. కానీ ఈ మధ్యన ఫ్రీగా స్టార్ట్ చేశాడు, అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాడు కానీ ఇంక వదిలేసి రోబ్లాక్స్ మైన్క్రాఫ్ట్కి వెళ్ళిపోయాడు, ఫ్రీ ఫైర్లో వ్యూస్ రావట్లేదని. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే మిమ్మల్ని నేను హైలోకి వెళ్ళిపోతాను గైస్. సో ధనుష్ ఎఫ్ అంతా మన కేవీ18 బ్రో కూడా డిఎఫ్జిఏ. కానీ నాకు కేవీ18 తెలుసా అనుకోకండి గైస్, నాకు కేవీ18 అసలు తెలియదు. అంటే నాకు తెలుసు కానీ తను నాకు తెలియదు. సారీ తను నాకు తెలుసు కానీ తనకు నేను తెలియదు. మనం చిన్న క్రియేటర్స్ గైస్, మనం అలా కొట్టగలం. సో మీరు కనుక 1K చేస్తాయి, 100K ఏం అడగట్లేదు, 10K కూడా అడగట్లేదు గైస్, జస్ట్ ఓన్లీ 1K ఫేస్ రివీల్ చేయచ్చు. అయిపోయింది మనం అయిపోయింది. మన బ్రో అయితే కూడా హెడ్ అమౌంట్లు వేయట్లేదులే, మంచోడు. అమౌంట్లు వేస్తా తెలుసు కదా మన గురించి, షార్ట్స్లో అవి చూస్తాం. గ్లైడర్ కూడా తెచ్చేయాడంట, గ్లైడర్ మీద ఫుల్ వీడియో చేస్తా. ఐ విల్ ట్రై చేస్తా. మొన్నతో షార్ట్ చేశాను గేమ్, అది ఆ సాంగ్తో షార్ట్ చేశాను కానీ నోప్, ఈసారి ఫుల్ వీడియోతోనే వస్తాను. రివెంజ్ నెక్స్ట్ అయితే 1v2 3 ట్రై చేద్దాం గైస్. మన 1v2 అయితే అలెక్స్ ఇంకా హర్షిదా, 1v3 అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనతో ఆడిపిస్తాను మేబీ. తను మన బ్రో అకౌంట్ పేరు MTG, కానీ ఎల్విన్ అని ఉంటుంది. ఎందుకంటే MTG అంటే నేను పెట్టాను హ్యాష్ట్యాగ్ మోక్షద గేమర్ అని. ఓకే, AWM, ఓన్లీ AWM. కొట్టకపోతే మార్చుకుంటాం గైస్ నా పేరు. అరే గ్లోవల్ పడట్లేదు గైస్, దాదా బయటికి రా బ్రో, బయటికి రా మనం వెళ్ళకూడదు. హెడ్ షాట్ కొట్టేసాం గైస్, 2095. మనం ఇప్పుడు లీగ్లో ఉన్నాం, మళ్ళీ 6th రౌండ్ స్టార్ట్ అయింది. మన బ్రో అయితే 6 వరకు అయితే అస్సలు తేనవడం. మన బ్రోని తెస్తే ఫ్రీ ఫైర్ డీల్ చేస్తాం కదా, నేను 5 రౌండ్స్ కన్నా ఎక్కువ వస్తే నేను ఫ్రీ ఫైర్ డీల్ చేస్తాను. ఓకే, ఛాలెంజ్. ఓకే పదండి, ఇప్పుడు మనకు వచ్చింది పైన ఒక కిరీటం. ఈ టైప్ లెఫ్ట్ సైడ్ నుండి అయితే వెళ్ళకూడదు, అప్పుడు మనకు తెలీదు. మనం ఎప్పుడు స్ట్రైట్గానే వెళ్ళిపోతాం, జిమ్కి ఇవన్నీ చేయకుండా. అలాగే మన బ్రోకి తెలుసు, కానీ ఇలా పక్క నుండి వస్తానని తెలియదు. అక్కడ ఎయిర్ డ్రాప్ దగ్గర ఉంటుంది చూడండి గైస్, ఎలక్స్ లూట్ కోసం. లూట్ ఓకే. ఏడీ లేడు, అదిగోండి లూట్ ఎత్తేసాడు మొత్తం, ఒకటి కూడా ఉంచకుండా ఎత్తేసాడు గైస్. ఇది మేబీ ఎలక్సే కూడా వేస్తాడు. తనే చాలా కోపం మీద ఉన్నాడు నా మీద, ఎందుకంటే లాస్ట్ టైం 0/5 కొట్టినందుకు. నెట్ రాలేదు అన్నా సరే కొట్టేసాను, సారీ. ఓకే హెడ్ కొట్టేసాడు. చెప్పాను కదా గైస్ కొట్టేస్తాడని. ఇంకో 2 రౌండ్స్ కన్నా ఎక్కువ ఉన్నా అలెక్స్కి, గ్యారంటీ విత్ వ్యారంటీ. డెజర్ట్ మీరు అనుకోవచ్చు ఇది PC ఏమో అని, కాదు. నాది 2GB ఫోన్ గైస్. PCలో నాకు నేర్చుకోవాలి మేబీ. మాకు PC ఉంది గైస్, యాసర్ కంపెనీ. సో గైస్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ చెప్పాలా, నాకు అసలు బతుకం. ఓకే, ఈ రౌండ్ మనం కూడా వేస్తాం గ్యారంటీ, ఎందుకంటే ఒక రౌండ్ కొడితే కానీ కూల్ అవడం మనోడు. 5 రౌండ్స్ కన్నా అస్సలేమో. ఇంకా ఎక్కడెక్కడ ఉంటారు చూడండి క్రోన్ వేసుకొని, అదిగోండి అక్కడ మ్యాప్లో చూపించింది. AWMతో కొడదాం. అవి ఫ్లాష్ మ్యాన్, అబ్బా ఇంకా జస్ట్ 18% మాత్రం ఉంది.
ఓకే. ఏ అదేంటి గాయస్, చాలా ఎక్కువ పడింది కానీ చాలే. మెడికెట్ వేసి ఉన్నట్టున్నాడు. ఓకే, ఈ రౌండ్కి ఇంకొక రౌండ్ ఇచ్చేసి ఏమో గెస్ట్ చేద్దాం. అదే గెస్ట్ వచ్చి సారీ, మనం ఇంకొక ఇంకా 3 రౌండ్స్లోనే ఉన్నాడు ఇటు మనోడు. మన 4 7th రౌండ్ స్టార్ట్ అయింది. ఇంకొక రౌండ్ కూడా గెలవనా, ట్రై చేస్తా గెలవనివ్వకుండా. ఇది మన న్యూ పీక్, కానీ మన ఓల్డ్ ప్లేయర్స్ మాత్రం అసలు మర్చిపోరు ఓల్డ్ పీక్ని. యా ఓకే, ఇక్కడ మనోడు ఎక్కడెక్కడ దాకుండా ఉంటారు చూడండి. అద్దుకోండి గ్రానైడ్లు మొదలెట్టాడు. ఇక గ్రానైడ్లు మోత ఇప్పుడు మనోడు రాలేదు. హ్యాకర్ హ్యాకర్ ఎలా గైస్ అలా వచ్చాడు. ఏ ఏ ఏ ఏ టచ్గా ఉందయ్యా నా దగ్గర. ఓరే కనెక్ట్ అవ్వట్లేదు రీకాయిల్ బాబాయ్. బాంబ్ ఎస్ ఆడిస్తే మనసరం. ఒరే ఒరే ఓహో ఏంటి బ్రో నువ్వు అయిపోయాడు. చెప్పానా గాయస్, చెప్పాను కదా ఈ రౌండ్ మాత్రం మనదే. ఓకే, మీకు గనక నాయిస్ ఉన్న వెనకాల నుండి వస్తే సారీ, మ్యాక్సిమం తీసేయడానికి చూస్తా. బట్ ఏమన్నా లైట్గా వస్తే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మనం అయితే లెవెల్ 3 అయితే తీసాం. ఏడబ్ల్యూఎంకి యూఎంపీకి లెవెల్ 3 ఉంటే ఇంకా ప్రతి ఒక్కటి యూఎంపీ. ఇంకా ఏడబ్ల్యూఎం వదిలేసి యూఎంపీ, ఇంకా డెజర్ట్ ఈగల్ వదిలేసి యూఎంపీ, వుడ్ పెక్కర్ వదిలేసి యూఎంపీ. M1SS ఉంది కానీ అది వై త్రిబుల్ చిప్ కాదు. ఓకే, ఈ రౌండ్ అయితే మాత్రం మన ఎలక్స్కో అయితే కొట్టిస్లా ఉన్నాడు గైస్. త్రిబుల్ చిప్ షార్ట్ గన్, ఐ మీన్ ఎక్స్. బా ఈ రౌండ్ మనమే గైస్ కొడేద్దాం. ఓకే గైస్, దొంగ కూడా గైస్ దొంగన. ఇప్పుడు గ్రానైడ్ అయిపోతే నా పేరు మార్చుకుంటాను. అద్దుకోండి చెప్పానా, రెడీగా ఉన్నాడు వేయడానికి. మనం కొడేద్దాం గైస్. కొడిహేడ్లేండి బాగా కొడిహేడ్ అస్సలు. ఇంకొక రౌండ్ ఉంది, మనోడికి ఇచ్చేద్దామా వద్దులేండి, మనం కొట్టేద్దాం ఈ రౌండ్ మాత్రం. 80 ఏళ్ళ చీకటికి ఆట మొదలైందే ఇలా అని ఒక వీడియో దొంగన ఒకటి గేస్ అదే ఫ్రీ ఫైర్ వాడు నేను మాస్టర్ ఎక్కేసాను అని వీడియో పెట్టాం కదా. డైరెక్ట్ డైమండ్ 2లోకి దింగేసాడు పాపం. ఎలక్స్ డైమండ్లో ఉండేవాడు డైరెక్ట్ గోల్డ్లోకి వేస్తాడు గైస్. పెట్టనా కొడుకు. ఇదిగోండి ఎక్కడో ట్రై చేద్దాం హెడ్ వేయడానికి, ఐ మీన్ కొట్టడానికి. బయటికి రాడు గైస్ ఎలక్స్, చాలా చూచి ఆడతాడు. ఇంకెందుకులేండి వదిలేద్దాం గైస్. సరే వదిలేద్దాం. ఎక్కడున్నాడా? అదిగోండి కనిపించాడు. అదిగోండి బయటికి కొంచెం బయటకు ఉంది గైస్. బ్యాగ్ ఉంది కదా, బ్యాక్ ప్యాక్, అది బయట కొంచెం చూడండి. ఏడబ్ల్యూఎం ఉంది, అది వై అనుకుంటా. తీసుకుందాం గైస్. వై నెట్ పోతుంది. వచ్చాడు. అయ్యా దొంగ. మనం కొడేద్దాం గైస్, కొడేద్దాం. అస్సలు వద్దు కొడేద్దాం. అబ్బా ఈ క్రోనా చూస్తే నా బీపీ లేదు. చీటింగ్ సరిగ్గా పడట్లేదు గైస్ షార్ట్ మనోడికి. ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వండి గైస్, చూసుకుందాం. ఇంకా ఒక్క రౌండ్ అంటే ఒక్కడు కూడా ఉన్నాడు. ఇంకా మిగతా 2 రౌండ్లు నేను కూడా వేస్తాను. చెప్పాను కదా ఫ్రీ ఫైర్ డిలీట్ చేస్తాను, అన్ఇన్స్టాల్ చేసేస్తాను. ఒక్క రౌండ్ కొట్టినా మన ఎలక్స్. కొట్టర్లేండి మనకు తెలుసు. ఈ మ్యాచ్ కొట్టాడంటే ఇంకా నేను నా ఛానల్ డిలీట్ చేసేస్తాను నిజంగా. ఓకే
ఈ టైప్ నుండి వెళ్ళి కొడదాం. ఓ ఏడయ్యాడు. అదిగోండి ఎక్కడ నుండి ట్రై చేద్దాం గైస్ కొట్టడానికి. కూర్చొని కొట్టడానికి ట్రై చేద్దాం. ఆ గ్లూ గోల్ వెనకాల ఉన్నాడు చూడండి గైస్. ఓ షిట్ టొరినైనా ఫ్లాష్ మ్యాన్ నిజంగా నమ్మలేకపోతున్నాం గైస్. ఏంటి 61 150 అంటే మొత్తం కలిపి 211 కొట్టాను, అయినా కూడా చావలేదు. దాని తర్వాత ఇంకో 71 కొట్టాను చచ్చాడు. అది నమ్మలేకపోయింది గైస్. 200 కొట్టినా కూడా చావలేదు. ఐ థింక్ సోనియా పడి ఉంటుంది మనోడికి. ఇదే మనకి లాస్ట్ రౌండ్. ఓడిపోవడం కాదు, గెలవడానికి. అయినా మనకి లాస్ట్ రౌండ్స్ ఇంకా 2 ఉన్నాయి ఓడిపోవడానికి. అంటే నేను ఓడిపోయాను గైస్, మనమే గెలుద్దాం. ఇది ఎలక్స్కి లాస్ట్ రౌండ్. ఓకే దేవుడా దయచేసి నేనే గెలిచి ఇలా చూడయ్యా. దేవుడికి దండం పెట్టుకున్నాం, మనం గెలిచేస్తాం. ఏడు గైసీడు కనిపించట్లా, అంత దాకుని ఆడుతున్నాడు. 1 వీక్ నెక్స్ట్ వీడియో అయితే ఛాలెంజింగ్ వీడియో, అంటే ఫ్రీ ఫైర్లోనే ఛాలెంజ్. బయటికి రావట్లేదు. అబ్బా వచ్చేసి వెళ్ళిపెడదాం కూడా. రైట్ సైడ్ నుండి వెళ్ళిపోతాం గైస్. మనం లెఫ్ట్ స్కోప్ పెడతాం కానీ రైట్ సైడ్ నుండి వస్తాడు. చూడండి అదిగోండి వచ్చాడు. చెప్పేనా గాయస్. బాగా వేసాడు. స్మోక్ ఎప్పుడు వేసాడు మనోడు, ఇందాక వేసినట్టు ఉన్నాడు. అదిగోండి బాంబులు. బతికాను, కొంచెం ఉంటే అయిపోయేది మ్యాచ్. ఐ మీన్ ఇంక అస్సలు ఒక రౌండ్ కూడా వద్దు. సోనియా పడ్డాక ఇంకా ఒకరిని కొట్టడం చాలా కష్టం గైస్, ఇంపాసిబుల్. అంటే వచ్చాడు. అబ్బా ఈ క్రోనా అంట వచ్చింది. ఇంతకే గైస్ వాడేమో త్రిపుల్ చెప్పు. తీసుకో. అయిపోయాడు. ఓ గైస్ సోనియా పడ్డాక కొట్టాం గైస్. థ్యాంక్స్ దేవుడా. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. సో మీరు ఎవరైనా నా ఛానల్కి నచ్చినట్లయితే ఒక షేర్ చేసుకోండి అబ్బా, ఇంకా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఇంకా బెల్ ఐకాన్కి హెడ్ షాట్ కొట్టండి. అంతే ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటో ఇప్పుడు చెప్పేయం కదా ఇందాక. సో అంతే. ఇదిగోండి హీరోయిక్ గ్రాండ్ మాస్టర్ అమౌంట్ వేయలేదు కానీ హీరోయిక్ గ్రాండ్ మాస్టర్ కేహన్ ఇదిగోండి ఇది. సో until then, bye, see you later.